నేను విజయవాడ వచ్చిన సందర్భం ఏంటంటే మా బుజ్జి మేనకోడలి బర్త్డే అనమాట, సండే. అందుకనే 4th సాటర్డే అని చెప్పి సాటర్డే హాలిడే ఇచ్చారు. మండే నుంచేమో ఫైనల్ ఎగ్జామ్స్ మా పిల్లలకి అందరికన్నా ముందు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట, ఫైనల్ ఎగ్జామ్స్. అందుకనే సాటర్డే మధ్యాహ్నం ట్రైన్కి అయితే రావటం అయితే జరిగింది. సాయంత్రం సరదాగా దానికి స్పెషల్ బాత్ అను ఫోటోషూట్ తీద్దామని చెప్పి ఫోన్లో అనుకున్నాము. కానీ మా పిల్లలు ఉంటారు చూసారా, మా చిన్నోడు ముఖ్యంగా దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని చక్కగా ఉన్న దాన్ని అంతా స్పాయిల్ చేసేసాడు అనమాట. ఫుల్గా వాటర్ కొట్టేసి దానికి చిరాకు వచ్చేసింది. ఇంకా అంతటితో అయితే అక్కడ అయిపోయింది మంగళ స్నానం లాగా అనమాట. సింపుల్గా మాకు చేతనైనంత వరకు. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే అందరికీ మెహందీ పెడుతుంది. దానికి ఎంత ఓపికో. ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసింది. ఎంతమందికైనా పెడతానంటుంది అనమాట. నేను ఇంకేం పెడతావులేవి, 10 అయిపోయింది చాలా అంటే కాదు నేను పెట్టాల్సిందే అని చెప్పి ఫైనల్గా నాకు కూడా పెట్టిన తర్వాతే కంప్లీట్ చేసుకొని వెళ్ళింది. అది 9th క్లాస్ అనమాట. దానికి ఎంత ఇంట్రెస్టో ఆర్ట్ అన్నా క్రాఫ్ట్ అన్నా. అసలు ఇంతసేపు ఓపిక్గా పెడతామంటే చాలా గ్రేట్ కదా. అదనమాట, ఎంత బాగా పెట్టిందో అదండి. మేమైతే పెట్టుకున్న మెహందీస్ అయితే కరాచీ కోన్ అంట. నేను ఇప్పుడు దాకా నాకైతే తెలియదు, ఎప్పుడు క్లాసిక్కే పెట్టుకుంటాను. ఒక్క 15 మినిట్స్లో అయితే పండిపోయింది. 3 days అయినా బాగానే ఉందన్నమాట. మా బుజ్జి దానికేమో గోరింటాకు పెట్టాం, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.